ప్రభాకర్ గారు, మంత్రి గారు ఒక నిమిషం వినండి, కంప్లీట్ చేసినాక మీరు చెప్పండి. సార్ మినిస్టర్ గారు, సార్ ఒక విషయం, ఎన్ఆర్జీఎస్ అనేటువంటిది కాంగ్రెస్ ప్రవేశపెట్టిన కార్యక్రమం. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఇస్తారు. మీరే ప్రత్యేకించి తెలంగాణకు తెచ్చిన కొత్త రాష్ట్రం అని పొద్దుగా లేస్తే ఎలక్షన్లలో ఊరూరికి కూడా మేము ఉపాధి హామీ తెచ్చినాం. నువ్వేం తెచ్చేది? ఇది చట్టంలో ఉన్నది. దాన్ని కూడా మీరు చెప్పుకుంటే ఎట్లా? రూపాయి ఎలక్షన్లలో ఊరూరికి ఉపాధి హామీకి తెచ్చారని చెప్పుకున్నాం. ఏం తెచ్చారు? ఏం తెలంగాణకు తెచ్చారు చెప్పండి. అరే ఉపాధి హామీ నువ్వుగా దానికన్నా ముందు మేము కూడా ఇచ్చినాం కదా. ఏ ప్రభుత్వం ఇస్తే మీరు తెలంగాణ నూతనంగా ఏర్పడ్డ రాష్ట్రానికి ఏమి ఇచ్చారు, ఈ బడ్జెట్లో ఏమి ఇచ్చారో చెప్పండి. అది చెప్పకుండా ఊరికే తప్పగా అడేడు దింపితే ఎట్లా? వీళ్ళకి చర్చ చేయడం ఇష్టం లేదు అధ్యక్ష, వీళ్ళకి చర్చ చేయడం ఇష్టం లేదు. తప్పు జరిగింది, ఎట్లా మేము సేవ్ చేసుకోవాలి ఫేస్లు అనే దాని కొరకు ఊరికే విధంగా వాదన చేస్తూ ఉండు. ఇంకో ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ ఉండు, ఇంకొక అవినీతి గురించి మాట్లాడుతూ ఉండు. ఈరోజు మూసీ నది మాట్లాడంగానే అవినీతి కనబడుతుంది. ప్రధానమంత్రి గారు సబర్మతి కట్టంగానే అవినీతి కనబడుతుంది దాంట్లో. అరే దానికి సంబంధించి గంగా శుద్ధి చెప్తా ఉన్నారు, దానిలో కూడా అవినీతి కనబడుతుందా? మేము అడుగుతున్నాం ఇలా సబ్జెక్టు. ఓన్లీ తెలంగాణకు నిన్నటి బడ్జెట్లో అన్యాయం జరిగింది, దాన్ని మీరు అవునంటారా కాదంటారా? ఈరోజు అనేకంగా మధ్యలో ఉండి కూడా అనొచ్చు, మధ్యలో మాకు అటు కాదు ఇటు కాదని అనొచ్చు. మీరు ఏదైనా చెప్పండి స్టాండ్. తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీరు ఇలా ఎన్డీఏల భాగస్వామి. అసలు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ భాగస్వామిలోనే డిఎన్ఏ పరిశీలించాలి. తెలంగాణ పౌరుషం ఉందా లేకపోతే బానిసత్వం ఉందా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలా మహేశ్వర రెడ్డి గారు కంక్లూడ్